అది డిసెంబర్ 24 టైం మధ్యాహ్నం 3:30 అవుతుంది. పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్‌లో మాట్లాడింది 19 ఇయర్స్ అయిన ఒక అమ్మాయి. అమ్మాయి ఫోన్ చేసి ఏడుస్తూ పోలీసులకి కొన్ని విషయాలు చెప్పింది. వెంటనే అది విన్న పోలీసులు గిండిలో ఉన్న అన్నా యూనివర్సిటీకి వెళ్తారు. వెళ్ళి కంప్లైంట్ చేసిన అమ్మాయిని ఏం జరిగిందని అడుగుతారు. అప్పటికే బాగా ఏడ్చి ఆ అమ్మాయి ఇంకా ఏడుస్తూ ముందు రోజు నైట్ అంటే డిసెంబర్ 23 ఏం జరిగింది అనేది చెప్తుంది. ఆ అమ్మాయి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతుంది. అదే కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న సీనియర్ అబ్బాయికి ఈ అమ్మాయికి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి కొన్ని రోజులకి అది లవ్గా మారుతుంది. అలా వాళ్ళిద్దరూ ఫ్రీగా ఉన్న టైంలో ఒకరినొకరు మీట్ అయ్యి కాలేజ్ క్యాంపస్లోనే కూర్చొని మాట్లాడుకోవడం అలవాటు. ఇలానే 23వ రోజు నైట్ కూడా కాలేజీలోని ల్యాబ్ వెనకల ఒక పొదరు లాంటి ప్లేస్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటూ కొంచెం క్లోజ్ అవుతారు. ఇది జరిగిన కొంత సమయంకి ఒక తెలియని మనిషి వాళ్ళ ముందు వచ్చి నిలబడతాడు. ఆ మనిషి ఫేస్కి మాస్క్, తలకి క్యాప్ పెట్టుకొని ఉన్నాడు. అక్కడికి వచ్చిన వాడు వాళ్ళ ముందుకు వెళ్ళి ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియో ఏంటంటే వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నదాన్ని వీడియో తీసి వాళ్ళకే చూపిస్తాడు. ఇక్కడ ఇద్దరు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ వీడియో మీ పేరెంట్స్కి, మీ డీన్కి, మీ ప్రిన్సిపల్కి చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మీ పరువు పోతుంది. అలా నేను చేయకూడదంటే నేనేం చెప్తే మీరు అది చెయ్యాలి అని వాళ్ళని బెదిరిస్తాడు. వాళ్ళు చాలా భయపడి ప్లీజ్ మమ్మల్ని వదిలే, మేము వెళ్ళిపోతాం, ఆ వీడియో ఎవరికి చూపియకు అని అడుక్కుంటారు. ఆ వచ్చినవాడు అబ్బాయిని చాలా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. అబ్బాయికి కూడా భయం వేసి దెబ్బలు తిని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాపం మా అమ్మాయి ఆ అబ్బాయి వెళ్ళి ఎవరినైనా తీసుకొని వస్తాడు అనుకొని ఉంటుంది. అదొక పొదరవ్వడం వల్ల ఆ అమ్మాయి అక్కడ అరిచినా ఎవ్వరికీ వినిపించదు. నేను చెప్పినట్టు వినకపోతే ఈ వీడియో మీ కాలేజ్లో ఉన్న వాళ్ళకి, మీ పేరెంట్స్కి చూపించేస్తా అని బెదిరిస్తాడు వాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఆ అమ్మాయిని అదే కాలేజ్లో వేరే ప్లేస్కి తీసుకొని వెళ్తాను. చూడు, ఇక్కడ నువ్వు అరిచినా ఏడ్చినా ఎవ్వరికి వినిపించదు. నేను చెప్పినట్టు చేయకపోతే తెలుసు కదా ఏం చేస్తాను. అదే చేశా అంటే నీ పరువు, మీ ఇంట్లో వాళ్ళ పరువు పోతుంది అని భయపెడతాడు. అలా అమ్మాయిని ఫిజికల్గా అబ్యూస్ చేస్తాడు. చాలా బ్రూటల్గా అబ్యూస్ చేస్తాడు. ఇది మాత్రమే కాకుండా వాడు చేసేదంతా వీడియో తీస్తాడు. చూడు, ఇక్కడ జరిగింది ఎవరికైనా చెప్పావంటే ఈ వీడియో నెట్లో పెట్టేస్తా. అంతేకాదు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి అని అమ్మాయి నెంబర్ తీసుకుంటాడు. అమ్మాయి ఏడ్చుకుంటూ హాస్టల్కి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి హాస్టల్కి వెళ్ళి ఆ రోజు నైట్ అంతా అమ్మాయికి జరిగిన దాని గురించి తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. అలా అమ్మాయి అలా ఏడుస్తూ ఉండడం చూసి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అమ్మాయిని అడుగుతారు. అప్పుడు అమ్మాయికి జరిగిందంతా వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పుకుంటుంది. ఇప్పుడు వాడిని ఊరికే వదలకూడదు, నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు అని వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మాయికి ధైర్యం చెప్తారు. కానీ ఈ అమ్మాయి చాలా భయపడిపోయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏమంటారో, ఎలా తీసుకుంటారో, అమ్మాయిని తప్పుగా అనుకుంటారేమో అని చాలా భయపడిపోతుంది. కానీ కాసేపటికి ధైర్యం తెచ్చుకొని వాళ్ళ నాన్నకి కాల్ చేసి జరిగిందంతా చెప్పేస్తుంది. ఫస్ట్లో వాళ్ళ నాన్న కూడా భయపడినా మళ్ళీ లేదు, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు, మేము నీకు సపోర్ట్గా ఉంటాం అని ధైర్యం చెప్తాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ధైర్యం చెప్పాక ఆ అమ్మాయి పోలీసులకు కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేస్తుంది. యూనివర్సిటీ సైడ్ నుంచి కూడా కంప్లైంట్ ఇస్తారు. ఇప్పుడు అక్కడికి వచ్చిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అమ్మాయిని వాడు ఎలా ఉన్నాడు, ఎంత హైట్ ఉన్నాడు అనే వివరాలు అడుగుతారు. ఆ అమ్మాయి కూడా చీకట్లో ఉండడం వల్ల సరిగ్గా గమనించలేదు సార్, కానీ వాడి ఫేస్కి మాస్క్ పెట్టుకొని ఉన్నాడు, హెడ్ క్యాప్ పెట్టుకొని ఉన్నాడు, ఇంత హైట్ ఉన్నాడు, ఈ డ్రెస్ వేసుకొని ఉన్నాడు అని డీటెయిల్స్ చెప్పింది.
ఇలా టైం పోను పోను ఇది బాగా వైరల్ అయిపోతుంది కాలేజ్ అంతా వైరల్ అయ్యి అలానే కాలేజ్ నుంచి బయటకు కూడా వెళ్ళి వైరల్ అయిపోతుంది. అలా వైరల్ అవ్వడంతో పోలీసులకు కూడా సస్పెక్ట్ని త్వరగా పట్టుకోవాలి అనే ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పోలీసులు 4 టీమ్స్గా డివైడ్ అయ్యి కేసుని డీల్ చేయడానికి రెడీ అవుతారు. ఈ అన్నా యూనివర్సిటీ ఏషియాలోనే టాప్ యూనివర్సిటీ. ఇక్కడ సెక్యూరిటీ చాలా హైగా ఉంటుంది. అలాంటిది ఇక్కడ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే పబ్లిక్ చాలా ఇదిగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఈ కాలేజ్కి 7 మెయిన్ ఎంట్రన్స్ గేట్స్ ఉన్నాయి. ఇలాంటి ఒక కాలేజ్లోకి అది నైట్ టైంలో ఒకడు ఎలా వచ్చాడు, వాడికి ఆల్రెడీ ఈ కాలేజ్ తెలుసా, ఇలా వాడు ఇంకా ఎంతమంది అమ్మాయిల్ని ఇలా చేశాడు అనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇన్ని గేట్స్ ఉన్న ఒక యూనివర్సిటీలో సెక్యూరిటీని దాటుకొని ఒకడు కాలేజ్ లోపలికి రావడం చాలా కష్టం. ఒకటి వాడు స్టూడెంట్ అయి ఉండాలి లేదా కాలేజ్ బాగా తెలిసిన వాడై ఉండాలి అని పోలీసులు అనుకున్నారు. ఇప్పుడు ఆ కాలేజ్లో చదివే 100కి పైగా స్టూడెంట్స్ని పిలిచి ఇన్వెస్టిగేట్ చేశారు పోలీసులు. అలానే ఆ కాలేజ్లో 70 సీసీటీవీలు ఉన్నాయి, కానీ దాంట్లో 56 సీసీటీవీలు పనిచేయడం లేదు. కానీ ఒక్క సీసీటీవీలో మాత్రం సస్పెక్ట్ ఫేస్ కవర్ చేసుకొని వెళ్ళడం క్యాప్చర్ అయ్యింది. పోలీసులు సస్పెక్ట్ బయట వాడేమో అని కాలేజ్ చుట్టూ ఉన్న షాప్స్లో రోజు బయట నుంచి కాలేజ్కి వచ్చే వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. అలానే ఆ ఇష్యూ జరిగిన రోజు యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్న సెల్ ఫోన్ సిగ్నల్స్ని కలెక్ట్ చేశారు. అలా ఒక్క ఫోన్ సిగ్నల్ మాత్రం కరెక్ట్గా యూనివర్సిటీ లోపల ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ వెనకల ఉన్నట్టు రిజిస్టర్ అయి ఉంది. ఇప్పుడు పోలీసులు అక్కడ ఎవరెవరు ఉన్నారు అని చెక్ చేసినప్పుడు ఒక ప్లాట్ఫామ్ మీద బండిపైన బిర్యానీ అమ్మే ఒకడిది అని కన్ఫర్మ్ అవుతుంది. అలా ఆ ఫోన్ సిగ్నల్ని బట్టి డిసెంబర్ 25 37 ఇయర్స్ అయిన జ్ఞానశేఖరన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన జ్ఞానశేఖరన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. చెప్పు, ఎందుకు ఆ అమ్మాయిని అలా చేశావు అని అడుగుతారు. దీనికి వాడు, నేను యూరిన్ వెళ్ళడానికే వెళ్ళాను సార్, అంతకుమించి నాకేం తెలీదు అని చెప్తాడు. ఇదంతా చూస్తూ నిలబడి ఉన్న జ్ఞానశేఖరన్ తమ్ముడు, వీడింతే సార్, ఇలానే 2012లో కూడా ఇలాంటి ఒక కేసులోనే అరెస్ట్ అయ్యాడు అని చెప్తాడు. ఇలా ఇప్పుడు పోలీసులు తెలివిగా వాళ్ళ తమ్ముడిని అవునా అని మాట్లాడుతూ, నిన్న మీ అన్న ఏం డ్రెస్ వేసుకుని ఉన్నాడో తెలుసా, గుర్తుందా నీకు అని అడుగుతారు. దానికి వాళ్ళ తమ్ముడు కూడా, గుర్తుంది సార్, మా అన్న ఒక బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు అని చెప్తాడు. ఇప్పుడు పోలీసులు వెంటనే వాడిని కస్టడీలోకి తీసుకుంటారు. కానీ అప్పుడు కూడా వాడు నాకేం తెలీదు అని వాదిస్తాడు. ఇప్పుడు వాడికి మెడికల్ టెస్ట్ చేసిన పోలీసులు వాడే ఆ అమ్మాయిని అబ్యూస్ చేశాడని తెలుస్తుంది. ఇప్పుడు పోలీసులు వాడిని వాళ్ళ స్టైల్లో టార్చర్ చేసి దాన్ని భరించలేక వాడు అవును ఆ అమ్మాయిని నేనే రేప్ చేశాను ఒప్పుకుంటాడు. పోలీసులు ఈ జ్ఞానశేఖరన్ మొబైల్ని తీసుకొని డేటా అంతా కలెక్ట్ చేస్తారు. అలా చెక్ చేశాక పోలీసులు షాక్ అయిపోతారు. అలా వాడి ఫోన్లో 100 అమ్మాయిల వీడియోస్ ఉన్నాయి. ఇదే కాక వాడి వైఫ్ని, ట్రాన్స్జెండర్స్ని కూడా వదలలేదు. అయినా ఒక బిర్యానీ అమ్మేవాడు ఎలా కాలేజ్ లోపలికి వెళ్ళి ఇదంతా చేశాడు అనేది పబ్లిక్లో చాలా కన్ఫ్యూజన్స్ తీసుకొస్తుంది. సో ఇప్పుడు పోలీసులు జ్ఞానశేఖరన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ నువ్వు ఎలా ఆ కాలేజ్ లోపలికి వెళ్ళావు అని అడుగుతారు. దానికి వాడు చెప్పిన ఆన్సర్ విని షాక్ అయిపోతారు పోలీసులు. అదేంటంటే చెన్నై కోటూరులో ఉండే వీడు ఒక రెంట్ హౌస్లో వాళ్ళ పేరెంట్స్తో ఉండేవాడు. ఫస్ట్లో బిర్యానీ షాప్ పెట్టి దాంట్లో వచ్చే ఇన్కమ్తో బతుకుతూ ఉండేవాడు. దాని తరువాత కొన్ని రోజులకి వీడు ఉండే రెంట్ హౌస్ 3 ఫ్లోర్స్ బిల్డింగ్గా మారుతుంది. కానీ ఇదంతా వీడు సొంత డబ్బులతో చేసింది కాదు. ఎన్నో రాబరీలు, బ్లాక్మెయిల్లు, దొంగదారిలో సంపాదించాడు. వాడి మీద చాలా రాబరీ కేసెస్ ఉన్నాయి. చాలాసార్లు జైలుకి కూడా వెళ్ళాడని వాడి చుట్టూ ఉన్న నైబర్స్ చెప్తున్నారు. ఈ జ్ఞానశేఖరానికి ఒక వైఫ్ కాదు 3 వైఫ్స్ ఉన్నారు. వీడు పెట్టే టార్చర్ తట్టుకోలేక వాడి ఫస్ట్ వైఫ్ వాడిని వదిలేసి వెళ్ళిపోయిందని తెలుస్తుంది. వీడు వాడి 2 వైఫ్స్తో, పిల్లలతో, వాళ్ళ అమ్మతో అదే ఇంట్లో ఉంటున్నాడని చుట్టూ ఉన్న నైబర్స్ చెప్తున్నారు. వీడిపైన రాబరీ, బ్లాక్మెయిల్ అని మొత్తం 26 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలుస్తుంది. సో ఇప్పుడు వీడు ఆ యూనివర్సిటీ క్యాంపస్లోకి ఎలా అంత ఈజీగా వెళ్ళాడంటే వాడి సెకండ్ వైఫ్ అదే యూనివర్సిటీలో వర్క్ చేస్తుంది.
అలా వాడి వైఫ్‌ని డ్రాప్ చేసేటప్పుడు, పిక్ చేసుకునేటప్పుడు ఆ యూనివర్సిటీకి వెళ్తూ, వస్తూ ఉండేవాడు. ఆ యూనివర్సిటీ చూడడానికి చుట్టూ చెట్లతో ఒక అడవిలాగా ఉండేది. అలా ఒకరోజు అమ్మాయిలు, అబ్బాయిలు మామూలుగా ఆ చెట్ల మధ్యలో కూర్చొని మాట్లాడుకునేది ఒకరోజు గమనిస్తాడు వీడు. అలా గమనించిన వాడు చెత్త ఆలోచనలతో ఆల్రెడీ వాడికి ఆ క్యాంపస్ గురించి అంతా తెలుసు. ఎలా వెళ్ళాలి? ఎక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి? ఎక్కడ ఉండవు? అదంతా వీడికి బాగా తెలుసు. సో, ఆ కాలేజ్ చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్‌లో ఒక దగ్గర డ్యామేజ్‌గా ఉండడంతో అక్కడ నుంచి ఈజీగా ఆ క్యాంపస్‌లోకి వెళ్ళి వచ్చున్నాడు. అక్కడ సీసీటీవీస్ లైట్స్ లేని దానివల్ల వీడికి ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా ఆ చెట్ల మధ్యలో అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నదాన్ని వీడియో, ఫోటోస్ తీసి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులే కాకుండా ఈ అమ్మాయిని చేసినట్టు వాడు చాలా అమ్మాయిలని అబ్యూజ్ చేశాడని తెలుస్తుంది. అలా అమ్మాయిలతో వీడు ఇంటిమేట్‌గా ఉన్నదాన్ని కూడా వీడియోస్ తీసి నెట్‌లో అప్‌లోడ్ చేసేస్తా అని బ్లాక్‌మెయిల్ చేసేవాడని తెలుస్తుంది. దీనివల్ల పరువు ఎక్కడ పోతుందో అని భయపడి చాలామంది అమ్మాయిలు ఇది బయట చెప్పకుండా ఉన్నారు. ఇది వీడికి బాగా అడ్వాంటేజ్ అయ్యి కొన్ని ఇయర్స్‌గా ఇలానే చేస్తున్నాడని చెప్తున్నారు. ఇదేలాగా డిసెంబర్ 23 కూడా నైట్ ఒక 8:30కి జ్ఞానశేఖరన్ బిర్యానీ షాప్ క్లోజ్ చేసేసి వెళ్తూ సడన్‌గా బైక్ సైడ్ ఆపి రోజులాగా కాంపౌండ్ ఎగిరి దూకి వెళ్ళి వాళ్ళని వీడియోస్ తీశాడు. ఇదంతా ఇన్ని ఇయర్స్‌గా బయట రాని ఒక విషయం అందరికీ తెలిసేలాగా చేసింది ఆ అమ్మాయి ధైర్యం. అమ్మాయి పేరెంట్స్ అమ్మాయికి ఇచ్చిన ధైర్యం. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, పరువు పోతుందేమో అని అనుకోకుండా చాలా బ్రేవ్‌గా అమ్మాయికి సపోర్ట్ చేయడం. వాళ్ళు మాత్రం అలా చేయకపోయి ఉంటే ఇది ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. అందరి అమ్మాయిల్లాగా ఆ అమ్మాయి కూడా ఫిజికల్‌గా, మెంటల్‌గా కొన్ని రోజులు ఏడ్చి వదిలేసేది. అదే కాక వాడు కూడా ఇలానే ఇంకా చాలామంది అమ్మాయిల లైఫ్స్‌తో ఆడుకునేవాడు. సో, ఇప్పుడు ఈ జ్ఞానశేఖరన్ని 15 డేస్ కోర్ట్ రిమాండ్‌లో పెట్టున్నారు. ఆల్సో ఇన్వెస్టిగేషన్ టైంలో వాడు బాత్రూంలో జారి కింద పడిన వల్ల ఒక చెయ్యి, ఒక కాలు కట్టుకొని ఉన్నాడు. ఈ కేస్ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది.